ప్రేక్షకులకు నమస్కారం అండి. గానుగ మీదే అనేక రకాలైన మందులున్నాయి. అన్నిట్లికంటే మంచి అద్భుతమైన ఉపయోగం ఏంటంటే, జాగ్రత్తగా రాసుకోండి. ఇది చాలా గొప్ప ఫార్ములా. ఎంతోమంది ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. దేనివలన? కుక్క కాట్ల వలన. కుక్క కరిసినప్పుడు ఏం చేస్తాం మనం? వెంటనే ఎళ్లి యాంటీ రాబీస్ ఇంజెక్షన్ పొట్టకి చేయించుకుంటాం. కానీ, ఈ గానుగ గింజ అనేది కుక్క కాటుకి, పిచ్చి కుక్క కాటు గాని, మామూలు కుక్క కాటు గాని, నక్క కాటు గాని ఏది కరిసినా సరే, ఈ పిచ్చి కరిసినందువల్ల మనకి రాబీస్ వచ్చి మనం చనిపోతాం. దానికి మంచి టీకాలొచ్చినియి. అంటే యాంటీ రాబీస్ ఇంజెక్షన్‌లు. అయి మనం తీసుకుంటే పొట్టకు చేయించుకోవాలి. చాలా నొప్పితోటి కూడుకున్నయి. నేను ఇది చెప్పాను కదా అని అది చేయించుకోవడం మానొద్దండి మీరు. ఎట్టి పరిస్థితిలో ఇంజెక్షన్ కూడా చేయించుకోండి. మీరు కరిసిన వెంటనే సబ్బుతోటి ఆ గాయాన్ని శుభ్రంగా కడగండి. అర్థమైందండి? కడిగిన తర్వాత ఈ గింజలో ఉన్న పప్పుని మీరు 500 ఎంజీ నుంచి 1000 ఎంజీ వరకు రోజు ఉదయం, సాయంత్రం తీసుకోండి. ఒక 10 రోజులు తీసుకుంటే ఈ వెర్రి కుక్క, వెర్రి నక్క ఇటువంటి జంతువులు కరిసిన దానివల్ల వచ్చే ఏదైతే పిచ్చి అంటాం, కుక్క కరిసి పిచ్చెక్కింది అంటాం. చనిపోవడమే, ఇంక దానికి తిరుగులేదు. అది ఎట్టి పరిస్థితిలో తగ్గదు. అది స్టార్ట్ అయిన తర్వాత. అందుకు స్టార్ట్ అవ్వకముందరే మీరు కుక్క కాటు విషం వల్ల గానీ, నక్క కాటు విషం గానీ ఇలాంటి విషాల నుంచి విముక్తి కావాలి అంటే మీకు, అంటే దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసుకోవాలి అంటే ఇమ్మీడియేట్‌గా దీన్ని వాడేసుకోండి. వాడుకుని అప్పుడు ఇంజెక్షన్‌లు కూడా చేయించుకోండి. చేయించుకుంటే ఇంక మీరు భయపడేది లేదు. 100% సేఫ్ సైడ్‌లోకి వెళ్ళిపోతారు. ఒక మిరాకిల్ అండి ఇది. దాని మీద ఎంతో రీసెర్చ్ జరుగుతుంది. ఏది? ఈ హైడ్రోఫోబియా. పిచ్చి కుక్క కరిసింది, పిచ్చెక్కింది అంటారు. పిచ్చెక్కాక మీరు ఎన్ని మందులు వాడినా ఆ మనిషి చనిపోవడం అనేది తెలుసు, గ్యారంటీ. బతకడం అనేది ఎక్కడో కానీ జరగదండి. కాబట్టి అంత ప్రమాదకరమైన పిచ్చి కుక్క కాటు నుంచి కూడా మిమ్మల్ని రక్షించేటంత ఒక అద్భుతమైన వృక్షం గానుగ చెట్టు అండి. అందుకోసమే దీని గురించి ఇంత విపులంగా మన ప్రేక్షకులకి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి మీరు దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని, మీ పుస్తకాలన్నీ రెడీ చేసుకుని, దీన్ని కంటిన్యూగా చూసి ఎన్ని రకాలైతే నేను చెప్పానో అన్నీ రాసుకుంటే ఈ గానుగ వృక్షంతోటే అనేక రకాలైన వైద్యాలు మీరు చేసేయచ్చండి. మీరు ఇంట్లో వాడుకోవచ్చు. ఈ పుల్లతోటికి పళ్ళు తోముకుంటే పళ్ళ నొప్పులు తగ్గుతాయి, బ్లీడింగ్ తగ్గుతుంది, పస్ తగ్గుతుంది, బ్యాక్టీరియా చనిపోతుంది, గమ్ లోపల ఉన్న క్రిములు కూడా చనిపోతాయి, పళ్ళు చాలా అందంగా శుభ్రంగా ఉంటాయి. ఇలాగ చెప్పాను కదండి అనేక రకాలైన ఉపయోగాలు. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. అరే! ఇంత మన ఇంటి పక్కన చెట్టు ఇంత అద్భుతమైన ప్రయోగాలు ఉన్నాయా అని. ఇయన్నీ మనం మన నాలెడ్జ్‌ని కోల్పోవడం వల్ల జరిగేయి అనర్థాలండి. అందుకేంటంటే మన ఏదైతే ప్రకృతిలో ఉన్న ప్రతి మూలికని మన సనాతన ధర్మంలో యోగులు గాని, ఋషులు గాని మానవుల యొక్క అభివృద్ధి గాని, మానవుల యొక్క ఆరోగ్యాన్ని గాని, మానవుల యొక్క సుఖ సంతోషాలను గాని కాపాడడానికి, అంటే ఆరోగ్యం ఉంటేనే కదండి మనం సుఖ సంతోషాలతోటి ఉండేది. అందుకు మన యోగులు, ఋషులు అనేక అద్భుతమైన రహస్యాల్ని ప్రతి మొక్క గురించి తెలియచేయటం జరిగిందండి. మనం ఎప్పుడైతే ప్రకృతికి దూరం అయిపోయామో, మనయన్నీ చేదస్తాలనుకున్నామో, మనకేమీ తెలీదనుకున్నామో, అప్పుడే మనం సగం చచ్చిపోయినట్టు లెక్కండి. మన ధర్మం గాని, మనం గాని పోయినట్టు. అందుకు మళ్ళీ వెనక్కెళ్తే మీరు ఏదైతే మన పూర్వీకులు, మీ అమ్మమ్మలు గాని, నానమ్మలు గాని ఎలా బతికారు అని అడిగితే అన్నీ చెప్తారాళ్ళు. వాళ్ళు అంత ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా బతికారు అంటే ఇటువంటియన్నీ వాడుకోవడం వల్ల, వాళ్ళ ఆలోచనకు ఒక పరిధి, అతిగా ఆలోచించకపోవడం వల్ల వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఉన్నారండి. అందుకు ఈ వీడియోలు చూసి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మళ్ళీ మన పూర్వకాలంలోకి బ్యాక్ టు పెవిలియన్ వెనక్కి వెళ్ళవలసిందే. మనకి విముక్తి లేదు. మోడర్న్ సైన్స్‌ని కూడా వాడుకోండి, నేను వద్దంటలా. కానీ ఇది వదిలేయటం వల్ల అనేక అనర్థాలు జరిగినాయి. ప్రకృతి నాశనం అయిపోయింది. న్యాచురల్ కెలామిటీస్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఇంత గొప్ప వృక్షాలు అనుకున్నామో, ఇన్ని ఉపయోగాలు వీటి వల్ల ఉన్నాయనుకున్నామో, వీటిని నాశనం చేయడం మానేస్తాం మనం. అప్పుడేమవుతుంది? మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. మానవాళికే కాదు, జంతువులకు కూడా.
అర్థమైంది కదండి. నమస్కారం.